జీవితం అనేది చాలా అద్భుతంగా మారుతుంది అన్నమాట. సో అర్జునకి సందిగ్ధత వచ్చేసింది, నేను ఇప్పుడు యుద్ధం చేయాలా లేదా అనేసి. అప్పుడు అర్జున కృష్ణుడి వైపు మళ్ళినప్పుడు భగవంతుడు ఆయనకి బోధన అనేది ఇస్తారన్నమాట. అయితే అర్జునకి మాత్రమే ఎందుకు ఇస్తున్నారు భగవద్గీత, మిగతా వాళ్ళకి ఎందుకు ఇవ్వట్లేదు అనేది ఒక క్వశ్చన్ రావచ్చు. అయితే అర్జున గురించి మనకి తెలియాలన్నమాట. ఓకే, సో అర్జున బ్రహ్మచారినా గృహస్థనా? తెలియనివాడా తెలియనివాడా? తెలియనివాడు. సో ఎవరైతే మార్కెట్లో అమ్మో భగవద్గీత చదివితే మా అబ్బాయి బ్రహ్మచారి అయిపోతాడు, సన్యాసి అయిపోతాడు అని అనుకుంటున్నారో వాళ్ళకి ఫస్ట్ తెలియాల్సిన విషయం ఏంటంటే అర్జునుడు ఎవరు? పెళ్లి చేసుకున్న వ్యక్తి. పోనీ భగవద్గీత విన్న తర్వాత పెళ్ళాన్ని వదిలేశాడా, ఇల్లు వదిలేశాడా? అంటే మార్కెట్లో రూమర్లో నడుస్తుంది, నిజం ఎవరు చెప్పండి, రైట్? రెండవది, అర్జున పనికి రాని వ్యక్తిన, చదువు సంధ్య లేక గాలి తిరుగుతున్న వ్యక్తిన కాదు. అర్జున సవ్యసాచి, రెండు చేతులతో యుద్ధం చేయగలడు, అంతే పర్ఫెక్ట్గా. చీకట్లో బాణాలు వేయగలడు. గుడకేశ నిద్రని జయించిన వాడు. ధనంజయ యుధిష్ఠిర మహారాజు ఒక యజ్ఞం చేయాలంటే ధనాన్ని సంపాదించిన వాడు. మరియు అర్జున ఎంత పవర్ఫుల్ అంటే అదే శరీరంలో, ఇప్పుడు ఏదైతే భగవద్గీత వింటున్నప్పుడు శరీరం ఉందో అదే శరీరంలో స్వర్గానికి వెళ్ళి ఇంద్రుడి పక్కన కూర్చొని వచ్చాడు. అండ్ దివ్య అస్త్రాన్ని సంపాదించాడు. ద్రోణాచార్యుడి ప్రియ శిష్యుడు, ద్రోణాచార్యుడికి తెలిసిన జ్ఞానం మొత్తము సముపార్జన చేసిన, మొత్తం తీసుకున్న స్టూడెంట్ అర్జున అన్నమాట. మరియు అర్జున ఎవరు అనంటే నివాత కవచ అనేసి ఒక రాక్షస గణం ఉంటుంది. ఆ రాక్షస గణం దేవతల్ని ఓడించేస్తారు. అట్లాంటి గణాన్ని అర్జునుడు ఓడిస్తాడు. సో ఏ గణం అయితే దేవతల్ని ఓడించిండో అటువంటి గణాన్ని అర్జునుడు ఓడించేస్తాడు. మరియు విరాట పర్వంలో ఓన్లీ అర్జున సింగిల్ హ్యాండెడ్గా వెళ్ళి మొత్తం కౌరవ సైన్యాన్ని ఆపేస్తాడు ముందుకు రాకుండా. సో ఇంత పవర్ఫుల్ అర్జున మామూలు వ్యక్తి కాదు. శస్త్ర శాస్త్ర రెండింటిలో కూడా ఎక్స్పర్టైజ్, నైపుణ్యం గల వ్యక్తి అన్నమాట. సో భగవద్గీత ఎవరి కోసము? ఎవరో చదువు చేత కాక లేదా పని లేక చదివే వాళ్ళ కోసం కాదు, చాలా ఇంటెలిజెంట్ ఫెలోస్కి మాత్రమే. సో ఎవరైనా భగవద్గీత చదువుతున్నారు, భగవద్గీతను అమలుపరుస్తున్నారంటే వాళ్ళు మామూలు వ్యక్తులు కాదనేసి మనం గ్రహించాలి. సో అర్జున చాలా హై స్టేచర్లో, చాలా ఉన్నత స్థాయిలో ఉండే వ్యక్తి. అటువంటి వ్యక్తికే ఇటువంటి సందిగ్ధత వచ్చినప్పుడు భగవద్గీత తోడైంది అని అంటే మనలాంటి వాడికి భగవద్గీత అవసరమా లేదా? రైట్? కానీ మనకి చాలా అహంకారం ఉంటుందన్నమాట. అందుకనే మనకు భగవద్గీత చదవాలి. భగవద్గీత లేకపోతే నేను జీవించలేనా, నాకు తెలియదు ఏం చేయాలో అని లోపల మనకి అహంకారం వల్లనే మనం భగవద్గీత ఆశ్రయం తీసుకుంటాం. రైట్? మనం బయటకి చాలా మామూలుగా, చాలా డౌన్ టు ఎర్త్, చాలా నమ్రతతో ఉండేవాళ్ళగా కనిపించవచ్చు. కానీ మనం భగవంతుని ఆశ్రయం తీసుకోవట్లేదంటే ఎక్కడో లోపల అహంకారం ఉంది. అదర్వైజ్ ఇలా జరగదు. రైట్? సో అర్జునుడికి అవసరమైంది కాబట్టి మనకు కూడా చాలా అవసరమని మనం గుర్తించి దానిపైన శ్రద్ధ అనేది చూపించాలి. నేను ఇంతకుముందు భగవద్గీత చదివినప్పుడు నాకు ఒకలా అర్థమైంది, కానీ చదువుతూ పోతే అందులో ఎన్ని కోణాలు ఉన్నాయి, ఎంత లోతుంది అనేసి అర్థమవుతుంది అన్నమాట. ఇప్పటికీ నాకు అనిపిస్తుంది నిజంగానే నాకు భగవద్గీత అర్థమైందా అనేసి అనిపిస్తుంది అన్నమాట. రైట్? సో అంత లోతు అనేది ఉంటుంది. సముద్రంలో లోతును కనుకొని వచ్చాను, ఎందుకంటే అడుగు ఉంటుంది కాబట్టి. కానీ భగవద్గీతకి అడుగు ఉండదు. ఎంత లోతుకు వెళ్తూ ఉంటే అంత లోతుకు మనం వెళ్ళొచ్చు. ఎలాగైతే ఒక పక్షి తన స్తోమతకి తగ్గట్టే అది ఎగురుతుంది, కానీ ఆకాశం అనంతంగా ఉంటుంది కదా. అలాగే ఒక వ్యక్తి భగవద్గీతని తన స్తోమతకి తగినంత చదువుకుంటూ అర్థం చేసుకుంటూ వెళ్తాడు, కానీ పూర్తిగా ఎప్పుడు అర్థం చేసుకోలేదు. ఎందుకంటే భగవంతుడు అనంతం కాబట్టి భగవద్గీత కూడా అనంతమైన విషయాన్ని మనకి చెప్పే అవకాశం అనేది ఉంటుందన్నమాట. సో అర్జున ఇలాగా మనం కూడా చాలా నమ్రతతో ఉంటే మనకి భగవద్గీత అనేది అర్థమవుతుంది. సో మనం చెప్పే 18 అధ్యాయాల్లో ఒక్కొక్క అధ్యాయానికి ఒక సంక్షిప్త నామం అనేది ఉంటుంది. దాని ద్వారా మనము భగవద్గీత ఆ పర్టికులర్ అధ్యాయంలో ఏమేమి విషయాలు ఉన్నాయనేది గుర్తుపెట్టుకోవచ్చు. సో ఉదాహరణకి మొదటి అధ్యాయం ఏదైతే ఉందో దాని సంక్షిప్త నామం ఏంటంటే డౌట్.
DOUBT, డౌట్. ఓకే, చెప్పండి ఏంటి సంక్షిప్త నామం? డౌట్. సగం మందే చెప్పారు, మిగతా వాళ్ళు డౌట్తో ఉన్నారు. రైట్, డౌట్. సో మనం ఏ భగవద్గీత ఆధారంగా ఈ క్లాసెస్ అనేది చెప్తున్నామో దానికి అనువాదాలు భాష్యాలు ఇచ్చింది మనకి ఇస్మాన్ సంస్థాపక ఆచార్య కృష్ణ కృపామూర్తి శ్రీ శ్రీమద్ ఏసీ భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాదుల వారు. సో ఆయన 1965లో ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్నెస్, అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం అనేసి, లేదా హిందీలో అంతర్రాష్ట్రీయ కృష్ణ భావనామృత సంఘం. సో దీన్ని స్థాపించి ప్రపంచవ్యాప్తంగా భగవద్గీత ప్రచారం అనేది చేశారు. ఇస్కాన్ అనేసి మనం షార్ట్ ఫామ్ గా అంటాం, ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్నెస్. సో శ్రీల ప్రభుపాదుల వారు అనువాదాలు భాష్యాలు ఇచ్చే ముందు కూడా చాలా మంది భగవద్గీతలో ఉండే శ్లోకాలకి అనువాదాలు భాష్యాలు ఇచ్చారు, తాత్పర్యాలు. కానీ చాలా వరకు అందులో ప్రామాణికత అనేది లేదు. ప్రామాణికత అంటే ఏంటంటే భగవంతుడు ఏ ఉద్దేశంతో చెప్పాడు, ఏం అర్థం చేసుకోవాలని చెప్పాడో అది లేదు అందులో. అందుకని శ్రీల ప్రభుపాదుల వారు ఏం రాశారంటే భగవద్గీత యాజ్ ఇట్ ఈస్ అని రాశారనమాట, యథాతథం. సో దాని ఆధారంగా మనము నేర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాం. అయితే ఇందులో చెప్పిన విషయాలు నిజంగా నిజమేనా, నిజంగా నాకు ఉపయోగపడేగా లేదా అనే డౌట్ మీకు ఉండడంలో ఆశ్చర్యం లేదు. కానీ మీరేం చేయాలి అని అంటే, మేబీ దాదాపు 60 సంవత్సరాల నుంచి 70 నుంచి 80 కోట్ల భగవద్గీతలు ప్రపంచవ్యాప్తంగా వితరణ జరిగింది. ఎన్నో లక్షల మంది ఈరోజు భక్తి ప్రచారంలో ఉన్నారు, భక్తిని ప్రాక్టీస్ చేస్తున్నారు. కాబట్టి ఎంతో కొంత నిజం ఉండే ఉంటుంది అని ఆదర్శత కొంచెం నమ్మకం పెట్టి మీరు ముందుకెళ్ళినా సరే మీకు మీరే పరిశీలించుకోవచ్చు. ఇప్పుడు అన్నం పెట్టిన తర్వాత కడుపు నిండిందా లేదా అనేది ఎవరు చెప్పగలరు? తిన్నవాడే చెప్పాలి. సో మనము ఈ 18 వారాలు ఏదైతే నేర్చుకోబోతున్నామో దానివల్ల ఉపయోగం ఉందా లేదా అనేది నేను మొదట్లో చెప్తాను, ఉపయోగం ఉంది అనేసి. కానీ నిజంగా ఉందా లేదా అనేది ఎవరు చెప్పాలి? మీరే చెప్పాలి. రైట్. సో మందు నేను ఇస్తాను, పనిచేస్తుందని చెప్తాను, వేసుకొని మీరే చెప్పాలి పనిచేస్తుందా లేదా అనేసి. రైట్. ప్రపంచవ్యాప్తంగా చాలా మంది పనిచేస్తుంది, మీకు పనిచేస్తలేదు అనుకోండి. 2, మీరు సరిగ్గా వేసుకోవట్లేదు లేదా మీరు అదృష్టం, అంతే తప్ప వేరేదేం లేదు. రైట్. సో మీరు వారానికి ఒక అధ్యాయం కాబట్టి ఈ మిగతా 6 రోజుల్లో మీరు భగవద్గీతలో చదవడానికి ప్రయత్నించండి. ఎందుకంటే మనము సారాంశంగా చాలా బ్రీఫ్గా సమ్మరీ లాగా చెప్తాం కాబట్టి ఎక్కువ డీటెయిల్స్ చెప్పకపోవచ్చు. 1.5 అవర్లో ఒక అధ్యాయం అంటే కష్టం. కానీ మీరు ఏం చేయొచ్చు, చదువుకోవచ్చు వారంలో. అండ్ మీకు ఏదైనా సందేహాలు ఉంటే నా పర్సనల్ నెంబర్ కూడా ఇస్తాను, మీరు నాకు కాల్ చేసి లేదా వాట్సాప్ చేసి కూడా నాకు మీ సందేహాలు అనేది మీరు తీర్చుకోవచ్చు. లేదా నేను ఎప్పుడైనా కలిసినప్పుడు కూడా మీరు అడగవచ్చు. నాకు తెలిస్తే నేను చెప్తాను, తెలియకపోతే తెలుసుకొని మరీ చెప్తాను. బట్ మీకు సమాధానం ఇచ్చేలాగా నేను ప్రయత్నిస్తాను. ఓకే. సో మొదటి అధ్యాయం సంక్షిప్త నామం ఏంటి? డౌట్. DOUBT. సో డి అంటే ఏంటంటే ధృతరాష్ట్ర అండ్ దుర్యోధన యొక్క మనస్థితి. ఓ అంటే ఓమియస్ రిజల్ట్స్, అంటే శకునాలు. యు అంటే అన్సర్టనిటీ, సందిగ్ధత, చేయాలా లేదా అనేసి. బి అంటే డివిల్టర్మెంట్, భ్రమం. టి అంటే ఏంటంటే టర్నింగ్ పాయింట్, యుద్ధం చేయడానికి వచ్చిన వాడు యుద్ధం చేయాలని చూపిస్తాడు, టర్నింగ్ పాయింట్. సో DOUBT. సో డి అనేది మనం చూద్దాం. సో డి అంటే ధృతరాష్ట్ర మరియు దుర్యోధన యొక్క మనసు. సో మొట్టమొదటి శ్లోకం, 700 శ్లోకాలు ఉంటాయి, 18 అధ్యాయాలు ఉంటాయి భగవద్గీతలో. మొట్టమొదటి శ్లోకం ఏంటంటే ధృతరాష్ట్రవాచ. చెప్పండి. ధర్మక్షేత్రే కురుక్షేత్రే, ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవః, సమవేతాయుత్సవః మామకాః పాండవాశ్చైవ, మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ, కిమకుర్వత సంజయ. సో మహాభారతంలో 18 పర్వాలు ఉంటాయి.
మొత్తం కలిపి దాదాపు 1,00,000 శ్లోకాలు ఉంటాయి. సో ఈ భగవద్గీత అనేది భీష్మ పర్వంలో వస్తుంది అనమాట. సంజయుడు హస్తినాపురంలో మన ధృతరాష్ట్రుని పక్కన కూర్చుంటారు. కానీ యుద్ధ భూమి కురుక్షేత్రంలో ఉంది కాబట్టి అక్కడ జరిగిన వృత్తాంతం సంవాదం అనేది చెప్తూ ఉంటారు. ఆయన అలా చెప్పడానికి కారణం ఏంటంటే సంజయుడికి శ్రీల వ్యాసదేవ ఎవరైతే మనకి మొత్తం ఈ గ్రంథాలు ఇచ్చారో, వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు, సో వ్యాసదేవుడు ఆయన భగవంతుని రచయిత రూపంలో వచ్చిన అవతారం అంటారు. లిటరరీ ఇన్కార్నేషన్ ఆఫ్ ద సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్. ఆయన ఈయనకి గురువు. సో ఆయన దివ్య దృష్టిని ఇవ్వడం వల్ల ఆయన కురుక్షేత్రంలో జరిగేది చూడగలరు. మనము క్రికెట్ మ్యాచ్ వస్తుంటే ఇంట్లో చూస్తాం కదా, సో టీవీలో కనిపిస్తుంది. మ్యాచ్ ఎక్కడ జరుగుతుంది, ఎక్కడో జరుగుతుంది. సో ఇది ఇప్పుడు టెక్నాలజీ, కానీ అప్పుడు టెక్నాలజీ ఏంటంటే టీవీ కూడా అవసరం లేదు. అలా చూస్తే అక్కడ టీవీ క్రియేట్ అయిపోయి అక్కడ ఏం జరుగుతుందో సౌండ్తో సహా తెలిసిపోతుంది అన్నమాట. సో హై టెక్నాలజీ. సో అలా సంజయుడు ధృతరాష్ట్రుడికి చెప్తాడు. ఆల్రెడీ వ్యాసదేవుడు ధృతరాష్ట్రుడికే చెప్తాడు, నీకు కావాలంటే దివ్య దృష్టిని ఇస్తాను, యుద్ధం చూడాలంటే చూడొచ్చు అని అంటాడు. మన ధృతరాష్ట్రుడు అంటాడు, లేదు నాకు అంత ధైర్యం లేదు, నేను చూడాలని అనుకోవట్లేదు అంటాడు. అప్పుడు సంజయ్కి ఇస్తారనమాట. అప్పుడు సంజయ్కి అంతా చెప్తూ ఉంటారనమాట. సో మొదటి శ్లోకంలో సంజయుడిని అడుగుతారనమాట, నా పుత్రుడు మరియు పాండుపుత్రుడు కురుక్షేత్రమైన ధర్మక్షేత్రంలో సమావేత యుయోత్సవ యుద్ధం చేయడానికి సమకూరినారు కదా, ఏం చేస్తున్నారు అని అడుగుతారన్నమాట. ఎవరైనా హోటల్కి వెళ్ళారనుకోండి, వెళ్తే ఏం చేస్తారండి, తింటారు, రైట్? సో యుద్ధానికి వెళ్ళిన వాళ్ళు ఏం చేస్తారు? మరి క్వశ్చన్ ఎంత అడుగుతున్నాడు అంటే ఆయనకి డౌట్, తీసి కాంప్రమైజ్ అయిపోయారా? ఎందుకంటే దుర్యోధనుడు కాంప్రమైజ్ అవ్వడం ధృతరాష్ట్రుడికి ఇష్టం లేదు. ఎంతసేపు దుర్యోధనుడు గెలవాలి, ఆయన ముఖంలో ఆనందం చూడాలి అనేసి పుత్ర వ్యామోహం అనే రోగం కూడా ఉంటుంది ధృతరాష్ట్రుడికి. ఏ రోగం? పుత్ర వ్యామోహం. మనము తెలుగు సినిమాలో చూస్తుంటాం కదా, విలన్ కొడుకుంటాడు, వాడు దుర్మార్గుడు, మటర్లు చేస్తుంటాడు, రేపు చేస్తుంటాడు, అందరిని విసిగిస్తూ ఉంటాడు. కానీ ఎవరైనా అడ్డొచ్చారనుకోండి, ఆ విలన్ ఏం చేస్తాడు? అడ్డొచ్చిన వాళ్ళనే కొడతాడు. నా కొడుకు నాపుతావా, రైట్? వాడు ఏమైనా చేయొచ్చు, వాడు నా కొడుకు, రైట్? సో అట్లాంటి క్యారెక్టర్ ధృతరాష్ట్రుడు అనమాట. ద్రౌపది వస్త్రాపరణం చేసిన, భీముడికి విషయం పెట్టిన, పాండవులకి వనవాసానికి పంపించి లక్కగృహంలో వాళ్ళని చంపడానికి ప్రయత్నించిన, ఏం చేసినా సరే వాళ్ళకి మాట లేదు. ఈవెన్ భగవంతుడే స్వయంగా శాంతి దూతుల్లాగా వస్తారు, వచ్చేసి చెప్తారు, యుద్ధం చేస్తే ఇరు పక్షాలు అనవసరంగా రక్తపాతం జరుగుతుంది, మొత్తం మన ఫ్యామిలీనే కదా ఎందుకు కొట్టుకోవడం అని చెప్పిన తర్వాత కూడా ధృతరాష్ట్రుడు ఏమంటారు తెలుసా? ఓ కేశవ, నీ మాట నాకు అర్థమైంది, కానీ నా కొడుకు నేనే చెప్పలేను. సో అప్పుడు కృష్ణుడు అంటాడు అనమాట, విన్నారా అందరి సభాముఖంలో? ఈయన ఏమంటున్నాడంటే రాజు అయి సింహాసనం మీద కూర్చొని సొంత కొడుకును కూడా కంట్రోల్ చేయలేకపోతున్నాడు. ఇప్పుడన్నా మీరన్నా ఆలోచించండి, ఇది ఏ వైపు వెళ్తుందో అనేసి. అప్పుడు అందరు కన్విన్స్ అయిపోతారు, కరెక్టే, ధృతరాష్ట్ర చేసే తప్పు, దుర్యోధన చేసే తప్పు, కృష్ణుడి మాటని వినాలి అని అందరూ రెడీ అయిపోతారు. ఆ రెడీ అవ్వడం చూసి దుర్యోధనుడికి టెన్షన్ వచ్చేస్తుంది. వచ్చేసి ఏం చేస్తాడు తెలుసా? అరెస్ట్ కేశవ అంటారు. అంటే ఈ కృష్ణుడిని అరెస్ట్ చేయండి అని అంటారు. ఎందుకంటే కృష్ణుడు మాట్లాడితే యాక్చువల్గా ఎవరైనా కన్విన్స్ అవ్వాల్సిందే. సో దుర్యోధనుడు మాత్రం కన్విన్స్ అవ్వట్లేదు. సో ఆయనని అరెస్ట్ చేయడానికి వచ్చినప్పుడు ఆయన విశ్వరూపం చూపిస్తారు. చాలా విశాలంగా తన శరీరాన్ని పెంచేస్తారు, చాలా జ్యోతి ప్రజ్వలిస్తూ ఉంటుంది, అందరూ భయపడతారు. ఈవెన్ భగవంతుడు అంటే శ్రీకృష్ణుడు ధృతరాష్ట్రుడు కూడా దివ్య దృష్టి ఇస్తారు టైంలో. చూడు, నా విశ్వరూపం చూసి ఇప్పుడన్నా బుద్ధి తెచ్చుకొని నీ కొడుకుకి బుద్ధి చెప్పాను. కానీ దురదృష్టవశాత్తు విశ్వరూపం చూసినా సరే ధృతరాష్ట్రుడికి మాత్రం బుద్ధి రాదు, దుర్యోధనుడికి బుద్ధి చెప్పాడు. అయితే అలా విశ్వరూపం చూపించి సింపుల్గా మళ్ళీ నార్మల్ అయిపోతారు శ్రీకృష్ణుడు. నార్మల్ అయిపోయి సాత్యకి భుజం మీద చేయబెట్టి సైలెంట్గా వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత అందరూ ఆశ్చర్యపోతూ ఉంటారు, నిజంగానే ఆయన భగవంతుడు, మనం ఆయన చెప్పింది వినాలి అనే మూడ్లో ఉండేసరికి దుర్యోధనుడు ఏమంటాడు తెలుసా? ఇవన్నీ జిమ్మికులు పనికిరావు, ఏదో మాయాశక్తి చూపించి మిమ్మల్ని అందరినీ మంత్రముగ్ధుల్ని చేసిండు, కానీ యుద్ధంలో ఇవన్నీ ఏం పనికిరావు. యాక్చువల్గా 6 నెలలు మెడిటేషన్ చేశానంటే ఇట్లాంటి జిమ్మింగ్లు నేను కూడా చేస్తాను అంటాడు. సో మీరు వీటి గురించి పట్టించుకోకండి, మనం యుద్ధం చేద్దామంటారు. సో అందరూ దురదృష్టవశాత్తు దుర్యోధనుడు మాట వింటారు.
అందుకనే యుద్ధం అనేది జరుగుతుంది. సో ధృతరాష్ట్రుడికి దుర్యోధనుడే గెలవాలని ఉంది. ఓడిపోతాడని తెలుసు కూడా, ఎందుకంటే కురుక్షేత్రం ఏంటి? ధర్మక్షేత్రం. సో ధర్మక్షేత్రంలో ఏది గెలుస్తుంది? ధర్మమా అధర్మమా? బ్యాటింగ్ పిచ్ ఉందనుకోండి, క్రికెట్లో స్కోర్ ఎక్కువ అవుతుందా తక్కువ అవుతుందా? బ్యాటింగ్ పిచ్ ఉందనుకోండి, బ్యాట్స్మెన్లే రాణిస్తారు కదా. బౌలింగ్ పిచ్ అంటే బౌలింగ్ అవుతుంది. అఫ్కోర్స్ మన క్రికెట్ అంతా చూడాలి కాబట్టి, రైట్? సో ఏది ఎక్కడ, ఇప్పుడు తెలుగు సినిమా ఎక్కడ ఆడుతుందండి? తెలుగు రాష్ట్రాల్లోనా హిందీ రాష్ట్రాల్లోనా కదా? సో హోమ్ గ్రౌండ్ ధర్మానికి ఏంటి? ధర్మక్షేత్రం. కాబట్టి ధర్మమే గెలవాలి. అండ్ మన కొడుకులు ఎక్కడ ఉన్నారు? అధర్మంలో ఉన్నారు. కాబట్టి డౌన్ అండ్ సో ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమావేద యుయుత్సవ మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ అనేసి అడుగుతూ ఉంటారు అనమాట. అప్పుడు సంజయ మెల్లమెల్లగా చెప్తూ ఉంటారనమాట. సో నేను స్టోరీ ఏమవుతుందని చెప్తాను, ఎందుకంటే ప్రతి శ్లోకం పలకడము మనం వినడం అంటే చాలా సమయం పడుతుంది. సో మన ధృతరాష్ట్రుడికి సంజయుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఏంటంటే, దుర్యోధనుడు ద్రోణాచార్యుడి దగ్గర వెళ్ళి ఇలా ఇలా అంటున్నారు అనేసి చెప్తారనమాట. సో దుర్యోధనుడు ఇప్పుడు ఈయన మనస్థితి చూడండి. ద్రోణాచార్యుడి దగ్గర వెళ్ళి ఏం చెప్తాడు తెలుసా? మీ శిష్యుడైన ద్రుపద పుత్రుడు ధృష్టద్యుమ్న ఆయన సేనాపతిగా సేనని అరేంజ్ చేశాడు, చూడండి ఓసారి ఆచార్య అని అంటారు అన్నమాట. అయితే ధృష్టద్యుమ్నుడి పేరు ఎందుకు తీశాడు, ఎందుకు ద్రోణాచార్యుడికి ఎత్తి చూపేలాగా మాట్లాడుతున్నాడు అంటే, బికాస్ ధృష్టద్యుమ్నుడు ద్రుపద మహారాజు కొడుకు. ద్రుపద మహారాజు ఎవరంటే ద్రౌపది యొక్క ఫాదర్. సో ద్రౌపది, ధృష్టద్యుమ్న వీళ్ళిద్దరు బ్రదర్స్ అండ్ సిస్టర్స్. వీళ్ళు అగ్ని నుంచి బయటికి వస్తారు. దేని నుంచి? అగ్ని నుంచి. మనమందరం కడుపులోకి వెళ్ళి బయటకు వస్తాం కదా, వాళ్ళిద్దరూ అగ్ని నుంచి బయటికి వస్తారు అనమాట. ఎందుకు అని అంటే, ద్రుపద మహారాజు ఒక యజ్ఞం చేస్తాడు. ఆ యజ్ఞంలో ఆయన ఇద్దరిని కోరుకుంటాడు. ఒకటి, ద్రోణాచార్యుడిని చంపే వీరుడు కావాలి, అర్జునుడిని పెళ్లి చేసుకుంటే కుమార్తె కావాలి. అందుకని ఆ యజ్ఞం నుంచి ఎవరు బయటకు వస్తారు? ద్రౌపది, ధృష్టద్యుమ్న. సో అయితే ద్రోణాచార్యుడిని ద్రుపద మహారాజు ఎందుకు చంపాలనుకుంటాడు అని అంటే, చిన్నప్పుడు గురుకులంలో ఉన్నప్పుడు ద్రోణాచార్య మరియు ద్రుపద ఇద్దరు ఫ్రెండ్స్. సో చిన్నప్పుడే ఫ్రెండ్షిప్ లో ఎలా ఉంటుంది? అమాయకత్వం ఉంటుంది, రైట్? అప్పుడు ఆ అమాయకత్వంతో ద్రుపద మహారాజు ఏమన్నాడంటే, నేను రాజుని, నువ్వు మాత్రం చాలా పూర్ క్లాస్ పేదవాడివి కాబట్టి భవిష్యత్తులో నీకు ఎప్పుడైనా హెల్ప్ కావాలన్నా సరే నువ్వు నన్ను అడుగు, నేను నీకు హెల్ప్ చేస్తాను, ఎందుకంటే నువ్వు నా ఫ్రెండ్ అని అంటారు. సో మనం చూస్తుంటాం, చిన్నప్పుడు ఫ్రెండ్షిప్ పెద్దగా అయిపోతే ఏమవుతుంది? అంతా ఉంటుంది, మారిపోతూ ఉంటుంది. మనం మస్తు మాటలు ఇస్తాం, నేను నీ ఫ్రెండ్ని ఇలా చేస్తాను అలా చేస్తాను, మన కష్టం వచ్చినట్టు కాల్ చేస్తే కాల్ చెప్తారు మళ్ళీ, రైట్? సో అట్లా ద్రుపద మహారాజుగా ఎదిగాడు. అండ్ ద్రోణాచార్య బ్రాహ్మణుడు, టీచర్ కాబట్టి అంతగా ఎదగలేదు అనమాట. సో చాలా పేదరికం ఉండేది. ఎంత పేదరికం అంటే, మన అశ్వత్థామకి పాలు తాగడానికి పాలు లేకపోతే ఏం చేస్తారు? నీళ్ళతో ఆట అంటే గోధుమ పిండి కలిపితే పాలలాగా అవుతుంది కదా, రైట్? సో అలా ఇచ్చేవాళ్ళు అనమాట. ఒకరోజు తెలుస్తుంది ఆయనకి ఏంటంటే ఇది పాలు కాదు అనేసి. సో అప్పుడు అంత పేదరికంలో ఉన్నప్పుడు వాళ్ళ భార్య, ద్రోణాచార్య భార్య ఏమంటుంది అంటే, మీ ఫ్రెండ్ ఉన్నాడు కదా, వెళ్ళి హెల్ప్ చేయమని అడుగు అని అంటారు. ఈయన కుచేలుడు ఉంటారు కదా, కుచేలుడు అంటే ఎవరు? సుధామ. సో ఆయన కూడా చాలా పేదరికంలో ఉన్నప్పుడు వాళ్ళ ఆవిడ చెప్తుంది, కృష్ణుడు మీ ఫ్రెండే కదా, ద్వారకకి వెళ్ళి హెల్ప్ అడుగునేసి. సో కృష్ణ కాబట్టి అక్కడ హెల్ప్ దొరుకుతుంది. కానీ ఇక్కడ ద్రుపద మహారాజ్ ఫ్రెండ్షిప్ మర్చిపోతాడు కాబట్టి, ఎప్పుడైతే ద్రోణాచార్యుడు వెళ్తారో అప్పుడు వెళ్ళినప్పుడు అంటారనమాట, నువ్వు నేను ఫ్రెండ్ కదా, సో నాకు హెల్ప్ కావాలి అని అంటే, అప్పుడు ద్రుపద మహారాజ్ ఏమంటారు తెలుసా? ఫ్రెండ్షిప్ అనేది ఈక్వల్స్ మధ్య జరుగుతుంది, అంటే సమంగా ఉండే స్థాయిలో వాడికి జరుగుతుంది. నీ లెవెల్ ఏంటి, నా లెవెల్ ఏంటి అనేసి అవమానపరిచేసి ఆయనని పంపించేస్తారు. అప్పుడు ద్రోణాచార్య ఈ అవమానాన్ని లోపల పెట్టుకొని, ఎప్పుడైతే పాండవులకి కౌరవులకి శిక్షణ పూర్తి అవుతుందో అప్పుడు వాళ్ళు గురుదక్షిణ అడుగుతారన్నమాట. అడిగినప్పుడు ద్రోణాచార్య చెప్తాడు, మీరు వెళ్ళి ద్రుపద మహారాజుని ఓడించి బందీలాగా చేసి నా ముందు తీసుకురండి అని అంటారు. సో ముందు కౌరవులు వెళ్తారు, ద్రుపద మహారాజు చిత్తుగా వాళ్ళని ఓడించేస్తాడు. తర్వాత పాండవులు వెళ్తారు అండ్ గెలిచి వస్తారు అన్నమాట. సో గెలిచి బందీ చేసుకొని వస్తారు. వచ్చినప్పుడు ఇక బందీ అయిన వ్యక్తి రాజ్యం పోయినట్టే కదా,
అండ్ ఎవరైతే బందీ చేయమని చెప్పారో వాళ్ళకి రాజ్యం వచ్చినట్టే. సో ద్రోణాచార్య ఏమంటారంటే, అప్పుడు నేను హెల్ప్ అడిగినప్పుడు నువ్వు చేయలేదు కదా, బట్ ఇప్పుడు నువ్వు నా బందీని, మొత్తం రాజ్యం నాదే. అప్పుడు నువ్వు ఫ్రెండ్షిప్ అనేది చూపించలేదు, కానీ నేను ఇప్పుడు చూపిస్తాను. సగం రాజ్యం నేను తీసుకొని సగం నీకు ఇస్తాను. సో ఒక రాజుకి మృత్యువు కంటే దారుణమైనది ఏంటి అని అంటే అవమానం. సో నేను ఎవరినైతే కాలదన్నానో, వెళ్ళిపో అని అన్నానో, ఆయన ముందే ఈరోజు నేను బందీగా రావాల్సి వచ్చింది. ఆయన భిక్షలాగా అడుక్కునే వాళ్ళగా సగం రాజ్యం నా వచ్చేది వేసినట్టు ఇంత అవమానం అనేది భరించలేను అని యజ్ఞం చేసి ఏం చేస్తారు, ద్రౌపదిని దుష్టుని సాధిస్తారు అన్నమాట. అండ్ ఇది మాత్రమే కాదు, అందులో ట్విస్ట్ ఏంటంటే దుష్టుడు అగ్ని నుంచి బయటికి వస్తాడు కానీ యుద్ధ విద్యలు రావు. కాబట్టి ఆ యుద్ధ విద్యలు నేర్చుకోవడానికి ఎవరి దగ్గర పంపిస్తారు, మళ్ళీ ద్రోణాచార్య దగ్గరికే పంపిస్తారు. అంటే ఎవరిని చంపడం కోసం కొడుకుని కన్నాడో ఆ కొడుకుని ఎవరిని చంపాలో ఆయన దగ్గరికి పంపించి ఆయనని చంపే విద్యలు నేర్చుకోమని పంపించాడు. అండ్ ద్రోణాచార్య మంచి టీచర్ కాబట్టి శత్రుపుత్రువు అయినా సరే ఆయన శిక్షణ ఇవ్వడానికి ఒప్పుకుంటాడు అన్నమాట. సో ఆయన మంచిగా శిక్షణ ఇచ్చేసి ఏ భేదభావం లేకుండా శత్రు యొక్క కుమారుడైనా సరే యుద్ధ విద్యలన్నీ నేర్పిస్తాడు అన్నమాట. ఈ మొత్తం స్టోరీ దుర్యోధనుడికి తెలుసు కాబట్టి ద్రోణాచార్యుడు ఏమంటున్నాడంటే, ఆ రోజు మీరు కానీ నేను నేర్పించను పో అని ఉంటే ఈ రోజు మీ కళ్ళ ముందే ఇట్లా సేనాధిపతిలాగా నిలబడి వాడు కాదు కదా. మొత్తానికి తప్పేవది మీదే ద్రోణాచార్య అన్నట్టుగా ఎత్తి చూపిస్తున్నాడు అనమాట. సో మన దుర్యోధన ఎట్లాంటి ఒక పొలిటీషియన్ లాంటి వాడు అనమాట. పొలిటీషియన్ ఏం చేస్తారంటే జనరల్గా రాజకీయ నాయకులు అంటారు కదా, వాళ్ళ ఫేవర్ కోసం వాళ్ళు ఎవరితోనైనా ఫ్రెండ్షిప్ చేస్తారు. అదే వాళ్ళకి ఫేవర్గా లేదనుకోండి ఎవరితోనైనా శత్రుత్వం చేస్తారు. నిజంగా మంచి రాజకీయ నాయకులు అయితే ఏం చేస్తారు, ప్రజలకి సేవ చేయడం కోసము ఎవరు సహకరిస్తే వాళ్ళతో మైత్రి చేస్తారు. ఎవరైతే ప్రజలకు అన్యాయం చేస్తున్నారో వాళ్ళతో శత్రుత్వం పెట్టుకుంటాడు. కానీ దొంగ రాజకీయ నాయకులు ఉంటారు కదా, వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ సొంత లాభం కోసం ఎవరైతే హెల్ప్ చేస్తున్నారో వాళ్ళతో ఫ్రెండ్షిప్, లేకపోతే నో ఎనిమీ. సో అట్లా దుర్యోధనుడు కూడా ఏంటంటే కేవలం తన గురించి మాత్రమే ఆలోచిస్తాడు. ఆయన కానీ ఒప్పుకొని ఉంటే యుద్ధం సరే మానేద్దాం అని అనుకుంటే యుద్ధం అయ్యేదా, అయ్యేది కాదు, అందరు మానేసేవారు. ఆయన ఒప్పుకోలేదు కాబట్టి మొత్తం యుద్ధానికి చేయాల్సి వచ్చింది. అండ్ ఈ శ్లోకాల్లో ఆయన ఏమంటారు తెలుసా, సరేలే దృష్టజుమ్నుడు అలా సేనాధిపతి లాగా సైన్యాన్ని అరేంజ్ చేసినా సరే నా వైపు నా కోసం ప్రాణాలు ఇవ్వడానికి చాలా మంది యోధులు ఉన్నారు అన్నాడు. ఏమంటున్నాడు, నా కోసం ప్రాణాలు ఇవ్వడానికి. పాండవుల వైపు ప్రాణాలు యుధిష్ఠిర్ మహారాజ్ కోసము అర్జునుడి కోసం ఇవ్వట్లేదు, ధర్మం కోసం ఇస్తున్నారు. కానీ దుర్యోధనుడి వైపు ఎవరి కోసం ప్రాణాలు ఇస్తున్నారు, దుర్యోధనుడి కోసం. సో అధర్మంలో ఏముంటుంది అని అంటే స్వార్థం ఉంటుంది అనమాట, రైట్. సో ఆ స్వార్థం వల్ల ఏమైంది, ఇప్పుడు అందరూ మృత్యువుకి దగ్గర అవుతున్నారు అనమాట. అండ్ ఆయన వెళ్ళి చెప్తూ ఉంటాడు, మన దగ్గర భీష్మ ఉన్నారు, ద్రోణాచార్య ఉన్నారు, శాల్య ఉన్నారు, మరియు కర్ణ ఉన్నాడు, మన దగ్గర చాలా మంది ఉన్నారు. అలాగే పాండవుల దగ్గర కూడా కొందరు మంచోళ్ళు ఉన్నారు అనుకోండి, భీముడు ఉన్నాడు, మరియు అర్జునుడు ఉన్నాడు, యుధిష్ఠిర ఉన్నాడు, నకుల, సహదేవ, కృష్ణజుమ్న వీళ్ళందరూ ఉన్నారని చెప్తూ ఉంటారు. కానీ ఒక పేరు మాత్రం చెప్పాడు. ఎవరి పేరు, అర్జునుడి రథం పైననే ఉంటాడు పార్థసారథి కృష్ణుడు, కానీ ఆయన పేరు మాత్రం తీసుకో. ఎందుకు తీసుకోడు, సో ఉద్యోగ పర్వంలో అర్జునుడు దుర్యోధనుడు ఇద్దరు ద్వారకాకి వెళ్తారు. ఏంటంటే యుద్ధం జరగబోతుంది కాబట్టి, కృష్ణ నువ్వు మా రిలేటివ్ కాబట్టి నా సైడ్ వస్తావా ఆయన సైడ్ వస్తావా, ఈ పక్కన ఉంటావా ఆ పక్కన ఉంటావా అని అడగడానికి వెళ్తాను అనమాట. వెళ్ళినప్పుడు కృష్ణ బెడ్రూమ్లోకి వెళ్ళినప్పుడు కృష్ణ పడుకొని ఉంటారనమాట. ఆ పడుకొని ఉన్నప్పుడు జనరల్గా సహాయం అడగడానికి వెళ్ళామనుకోండి ఎవరింటికి అన్నా, అది కూడా మామూలు సహాయం కాదు, చాలా పెద్ద సహాయం. నా ఇంటి యజమాని పడుకొని ఉన్నాడు అనుకోండి, నేను వచ్చాను ఆయన లేపండి అని అంటామా, పర్లేదులేండి నేను వెయిట్ చేస్తాను, రైట్. ఎందుకు, మనకి ఫేవర్ కావాలి కదా, రైట్. ఆల్రెడీ మనిషికి తినేటప్పుడు డిస్టర్బ్ చేసినా పర్లేదు, కానీ నిద్రపోయినప్పుడు డిస్టర్బ్ చేస్తే మాత్రం చెడ్డ చిరాకు వస్తుంది, రైట్. సో సంస్కారవంతుడిలాగా దుర్యోధనుడు ఫస్ట్ వెళ్తాడు, వెళ్ళి చూస్తాడు కృష్ణ పడుకొని ఉన్నాడు కాబట్టి కృష్ణ తల పక్కన ఒక చైర్ ఉంటుంది, అక్కడ వెళ్ళి కూర్చుంటారు. తర్వాత అర్జున్ వస్తారు,
అర్జున కూడా చూస్తారు, కృష్ణ పడుకొని ఉన్నారు కాబట్టి ఆయన కాళ్ళ దగ్గర కూర్చుంటారు. సో ఇలా నిద్రపోతున్న వ్యక్తి లేచాడు అనుకోండి, ముందు ఎవరు కనిపిస్తారు? కాళ్ళ దగ్గర ఉండేవాడా, వాళ్ళ పక్కన ఉండేవాడా? అర్జున చూసి అడుగుతారు, అర్జున నువ్వు ఎప్పుడు వచ్చావు? హ్యాపీ టు సీ యూ, హౌ ఆర్ యూ? సో ఈ డైలాగ్ వేసే లోపల దుర్యోధన అంటాడు, హలో నేను కూడా వచ్చాను, నన్ను కూడా అడిగి వచ్చాను. సో దుర్యోధన నువ్వు ఎప్పుడు వచ్చావు అని అంటాడు. సరే కృష్ణ, ఇంకా పలకరింపులు పక్కన పెడితే ఎందుకు వచ్చాము అనేది మ్యాటర్ మాట్లాడదాం. సో నువ్వు నాకు సపోర్ట్ చేస్తావా, పాండవులకు సపోర్ట్ చేస్తావా చెప్పానంటారు. సో కృష్ణ చెప్తారు, నాకు మీరు ఇద్దరు కూడా ప్రియమైన వాళ్ళు, ఇద్దరు కూడా బంధువులే కాబట్టి నేను ఒక నిర్ణయానికి వచ్చాను. నేను ఒక వైపు ఉంటాను, నా సైన్యం ఇంకో వైపు ఉంటుంది. సో ఎవరికి నేను కావాలో వాళ్ళకి నా సైన్యం దొరకదు, ఎవరికి నా సైన్యం కావాలో నేను దొరకను. అయితే మీరు అనుకోవచ్చు, నా సైన్యం మొత్తంతో పోలిస్తే నేనే చాలా గ్రేట్ అని అనుకోవచ్చు, కానీ ఒక కండిషన్ కూడా ఉంది, నేను యుద్ధం చేయను, కావాలంటే అడ్వైజర్ లాగా ఉంటాను, సజెషన్ ఏమైనా కావాలంటే ఇస్తాను అంటారు. సో దుర్యోధన ఆలోచిస్తాడు, సజెషన్గా అడ్వైజ్గా నాకేం తెలియదు ఆయన చేయాలి, ఆయన యుద్ధం చేయని కృష్ణను పెట్టుకొని ఏం చేయాలి, డెసిజన్స్ క్లియర్, సైన్యం కావాలి, సో నాకేం కావాలో చెప్తానంటారు. కృష్ణ అంటారు, వెయిట్, ఫస్ట్ అర్జున వచ్చాడు కాబట్టి అర్జునకి ఛాన్స్ ఇస్తాను. దుర్యోధన అంటాడు అనమాట, ఆయన సెకండ్ వచ్చాడు, నేనే ఫస్ట్ వచ్చినాను. ఏ అర్జున అంటే ఎస్ నేను సెకండ్ వచ్చాను, ఆయనే ఫస్ట్ వచ్చాడు అంటారు. అప్పటికి దుర్యోధనకి చెప్తారనమాట, మనము సాంప్రదాయబద్ధంగా ఉండే వ్యక్తులు, మనకి చిన్న పిల్లలకి ముందు అవకాశం ఇవ్వాలి. సో దుర్యోధన పెద్దోడు, అర్జున చిన్నోడు, సో ఆయనకి ముందు అవకాశం ఇద్దాం అంటాడు. దుర్యోధన ఇట్లా పట్టుకుంటాడు అనమాట, బుద్ధున్నోడు ఎవడు కూడా ఈ రెండు ఆప్షన్లో సెకండ్ ఆప్షన్ తీసుకుంటాడు, సైన్యం కావాలని అనుకుంటాడు. సో మొత్తం ప్లాన్ అంతా వేస్ట్ అయిపోయింది అని ఇట్లా అనుకునే లోపే అర్జున అంటాడు అనమాట, ఓ మాధవ, ఓ కేశవ, నాకు నువ్వే కావాలంటాడు. ఇలా వినగానే దుర్యోధన షాక్ అయి చూస్తాడు అనమాట, నిజంగానే కలనా ఏంటిది? సో లోపల ఆయనకు ఆనందం వచ్చేస్తుంది, కానీ మంచి యాక్టర్ కదా, బయట మాత్రం కనబడినవాడు. కనబడినప్పుడు ఏమంటారంటే, సరే ఇంకా యాక్చువల్గా నిన్నే తీసుకుందాం అనుకున్నా, కానీ అర్జున తీసేసుకున్నాడు కాబట్టి ఇంకా నాకు ఆప్షన్ ఏముంది, సరే నీ సైన్యం ఇచ్చేస్తే వెళ్ళిపోతాను అన్నాడు. సో ఇంకా రంగ వైభవంగా ఆనందంతో ఆ సైన్యాన్ని తీసుకొని అందరి ముందు తీసుకొస్తాడు అనమాట. అప్పుడు భీష్ముడికి చెప్తాడనమాట, ఇలా స్టోరీ జరిగింది, కృష్ణ ఒకవైపు, నారాయణుడు ఒకవైపు, నారాయణి సేన ఒకవైపు ఉంటే నాకు నారాయణి సేన దొరికింది, నారాయణుడు పోతే పోనీ అంటాడు. అప్పుడు భీష్ముడు తలపట్టుకుంటాడు అనమాట, నారాయణుడు లేని నారాయణి సేన ఏం చేస్తుంది? సో దుర్యోధనకు అర్థం కావట్లేదు అనమాట, నీకేమైనా పిచ్చి పట్టిందా? సైన్యాన్ని మొత్తం తీసుకొచ్చిన ఆడ కృష్ణ యుద్ధం కూడా చేయాలంటున్నాడు, మరి ఆప్షన్ నేను ఎందుకు తీసుకుంటా అని అంటాడు. దుర్యోధనకు అర్థమవుతుంది ఇది. మీరందరూ సత్సంగానికి వచ్చారు కదా, పొద్దున 10-10:30 వచ్చారు, 2-3 గంటలు ఇక్కడ ఉంటున్నారు, ప్రతి వారం వద్దాం అనుకుంటున్నారు కదా. చాలా మంది ఎవరైతే ఇక్కడికి రారో వాళ్ళకి అర్థం కాదు, అరే సండే ఎంజాయ్ చేయొచ్చు కదా, చక్కగా ఏదైనా సినిమాకి వెళ్ళొచ్చు, ఏదైనా పని చేసుకుంటే కొంచెం పని అవుతుంది, కొంచెం పార్ట్ టైం ఏదైనా సంపాదిస్తే డబ్బులు కూడా వస్తాయి. ఇదంతా ఆధ్యాత్మిక జ్ఞానం, భగవద్గీత ఇదంతా వేస్ట్. అయినా ఇవన్నిటితో ఏమొస్తుంది మనకి అని అనుకుంటారు. సో వాళ్ళందరూ ఎవరండి? దుర్యోధన. మీరందరూ ఎవరండి? అర్జున. విలువ తెలిసిన వాడు మాత్రమే వస్తాడు ఇక్కడికి, మిగతా వాళ్ళకి తెలియదు. సో మన జీవితంలో కూడా మనకి 2 ఆప్షన్లు ప్రతిసారి వస్తాయి, నారాయణుడు కావాలా, నారాయణి సేన కావాలా. అయితే నారాయణి సేన అంటే మన జీవితంలో ఏంటో తెలుసా? ఐశ్వర్యాలు, మన ఎంజాయ్మెంట్, మన ఎంటర్టైన్మెంట్, రైట్? భక్తికి సమయం ఇవ్వడానికి మన దగ్గర సమయం ఉంటుంది, కానీ సాయంత్రం అవ్వగానే 7:30కి కార్తీక దీపం, దాని తర్వాత గృహదర్శనం, దాని తర్వాత వదినమ్మ, దాని తర్వాత ఇంకేదో వస్తూ ఉంటుంది. అరగంట సీరియల్ 20 నిమిషాలు యాడ్ వచ్చినా సరే మన ఫోకస్ మాత్రం ఫుల్. డాక్టర్ బాబు హాస్పిటల్ నుంచి బయలుదేరి 10 ఎపిసోడ్ల తర్వాత ఇంటికి వస్తాడు, ఏమి జరగదు సీరియల్, అయినా సరే మనకి ఇంట్రెస్ట్ ఉంటుంది. అదే భగవంతుడు ఏదైనా చెప్తా ఉంటే మనకి ఇంట్రెస్ట్ ఉంటుంది అనమాట. అన్ని యాడ్ వస్తూ ఉంటాయి కానీ మన ఫోకస్ తప్పదు. ఇక్కడ ఒకళ్ళు అటు ఇటు జరిగితేనే డిస్ట్రాక్షన్, రైట్? సీరియల్ గురించి నాకు ఎలా తెలుసు అనుకుంటున్నారా? నేను చూడను, కాకపోతే ఎవరైనా చుట్టాలంటికి వెళ్తే అయ్యే నడుస్తుంటుంది. మేము దసరా హాలిడేస్ వెళ్ళినప్పుడు డాక్టర్ బాబు బయలుదేరుతాడు, దీపావళి హాలిడేస్ వచ్చేదాకా ఇంటికి రాడు.
అంత స్లోగా ఎలా లాగుతారో అంత ఓపిక ఎలా చూస్తారో అర్థం కాదు, రైట్? సో ఐ థింక్ ఇప్పుడు అయిపోయిందేమో సీరియల్ తెలియదు. సో మనకి మిగతా విషయాలు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎందుకు అని అంటే దాన్నే మాయ అంటారు. ఆ బ్రహ్మ స్తంభ పర్యంత సర్వ మాయామయం జగత్, సత్యం సత్యం పునః సత్యం అరే నామైవ కేవలం అంటారు. బ్రహ్మదేవుడి నుంచి చిన్న గడ్డి పూచ వరకు అందరూ మాయలోనే ఉంటారు. కానీ సత్యం సత్యం పునః సత్యం, ఒకటే ఒక సత్యం ఉంది, అదేంటంటే భగవంతుని నామం. ఆ సత్యం తెలిసినప్పుడే మనం ఈ మాయ నుంచి బయటకు వస్తాం, అదర్వైజ్ మనం మాయలోనే ఉంటాం అన్నమాట. సో దుర్యోధనుడు చేసిన తప్పు మనం కూడా చేస్తూ ఉంటాం. ఏంటంటే నారాయణి సేననే కావాలనుకుంటాం, నారాయణుడు వద్దనుకుంటాం. ఎందుకంటే నారాయణుడి దగ్గర ఏమీ కనిపించదు. చాలా మంది కృష్ణ భక్తి చేయాలంటే, విష్ణు భక్తి చేయాలంటే భయపడతారు. ఎందుకు తెలుసా? అమ్మో కృష్ణ విష్ణు అంటే అన్ని లాగేసుకుంటారు. బలి మహారాజ్ దగ్గర లాగేసుకున్నాడు 3 అడుగులు చెప్పేసి. ఆయన చాలా మంది కృష్ణ భక్తులు విష్ణు భక్తులు పేదవాళ్ళు ఉంటారని అనుకుంటారు. ఏమనంటే కుచేలుడు ఎగ్జాంపుల్ చెప్తారు. ఇప్పుడు యాక్చువల్గా అర్జునుడు కృష్ణ భక్తుడే, యుధిష్ఠిర మహారాజ్ కృష్ణ భక్తుడే, అంబరీష్ మహారాజ్ కృష్ణ భక్తుడే, జనక మహారాజ్ కృష్ణ భక్తుడే, దశరథ్ మహారాజ్ కృష్ణ భక్తుడే. ఏది అవతారం వేరే ఉండొచ్చు, కృష్ణ రామ హరి నారాయణ అనేసి, బట్ అందరూ కూడా విష్ణు లేదా కృష్ణ భక్తుడే. సో ఐశ్వర్యం కూడా వస్తుంది కృష్ణ భక్తి చేస్తే, కానీ ఓపిక పట్టాలి. సో అలా దుర్యోధనుడు ఏం చేశాడు? నారాయణుడిని వదిలేసి నారాయణ సేనని పట్టుకున్నాడు. కాబట్టి ఎలాగో యుద్ధం చెయ్యడు కాబట్టి పార్థసారథి లాగా అర్జునుడి రథం పైన ఉన్నా సరే ఆయన పేరు చెప్పలేదు. ఇప్పుడు యాక్చువల్గా యుద్ధం ఎవరు గెలిచారు? ఎవరు గెలిచారు? పాండవులే గెలిచారా లేదా? సో నారాయణ సేన ఇటువైపు ఉన్నా సరే నారాయణ సేనతో కలుపుకొని కౌరవుల దగ్గర 11 అక్షౌణి సేనలు. ఒక్కొక్క అక్షౌణి అంటే కొన్ని కోట్ల సైనికులు. సో 11 అక్షౌణి సేనలు కౌరవుల వైపు ఉన్నాయి, 7 అక్షౌణి సేనలు పాండవుల వైపు ఉంది. 7 పెద్దదా 11 పెద్దదా? బట్ లెక్క ప్రకారం చూస్తే కౌరవులు గెలవాలి, కానీ ఎవరు గెలిచారు? పాండవులు. ఈ 7 ఇటుండే 11ని ఇటు తీసుకొచ్చి 18 ఒక చోట పెట్టి భీష్ముడు నొక్కొని పోరాడమంటే ఈ 18 ఓడిపోతే భీష్ముడు గెలుస్తాడు. అట్లాంటి భీష్ముడు కౌరవుల వైపు ఉన్నారు, కానీ గెలిచింది ఎవరు? ద్రోణాచార్య, కర్ణ, శాల్య, భీష్మ, నారాయణ సేన, దుర్యోధన, దుశ్శాసన వీళ్ళందరూ కలిపి కూడా చెప్పాలంటే ఏది పీకలేకపోయాడు. ఎందుకు అనంటే అక్కడ ఎవరు కూర్చొని ఉన్నారండి? సో నారాయణుడి సంరక్షణ ఉండే వ్యక్తిని ఎవరు ఓడించలేరు. భగవంతుడికి ఒక పేరు ఉంది, అజిత మీన్స్. అజిత అంటే ఏంటంటే ఆయన పైన ఎవరు గెలవలేరు. సో ఇలా దుర్యోధనుడు మాత్రం లెక్కలు తప్పాడు అన్నమాట. సో దుర్యోధనుడు లెక్కలు తప్పినట్టు మనం లెక్క తప్పకూడదు. మనము భగవంతుడు ఉంటే చాలు అన్నీ వచ్చేస్తాయి అని అనుకుంటే నిజంగానే అన్నీ వస్తాయి. కానీ భగవంతుడు కావాలంటే ఇవన్నీ వదులుకోవాలి. నా కష్టం అనేసి దేన్ని పట్టుకున్నా సరే సమయం అనుసారం ఒక్కొక్కటి మన నుంచి విడిపోవాల్సింది. మనం భగవంతుడిని పక్కన పెట్టి నాకు ఫ్యామిలీ ఉంది, నాకు జాబ్ ఉంది, నేను ఇది చేసుకోవాలి అది చేసుకోవాలని ఏదైతే మనం పట్టుకుంటున్నామో ఒకనొక టైంలో పట్టుకునేది వదిలేదు. సో భగవంతుడిని పట్టుకొని మిగతా ఆయన పట్టుకుంటే ప్రాబ్లం లేదు. యాక్చువల్గా మనం భగవంతుడిని పట్టుకుంటే మిగతా ఆయన భగవంతుడే పట్టుకుంటాడు, రైట్? కానీ మనము భగవంతుడిని పక్కన పెట్టేసి మిగతాన్ని పట్టుకున్నాం అనుకోండి, ఒక్కొక్కటి మన నుంచి విడిపోతుంది. సో ఈరోజు మన జీవితంలో ఒకే ఒక మార్పు తీసుకొస్తే మొత్తం జీవితం మారిపోతుంది అని అంటే ఆ మార్పు ఎవరంటే భగవంతుడు. మనం ఆయన్ని పట్టుకుంటే మిగతా అన్ని మారిపోతాయి. సో అలా దుర్యోధనుడు చేసిన తప్పు మనం చేయకూడదు. సో డి ఏంటంటే ధృతరాష్ట్ర దుర్యోధన మనస్థితి. ఓ అంటే ఏంటంటే శకునాలు, మిగతా చాలా షార్ట్గా ఉంటాయి. సో ఓ అంటే ఏంటంటే ఓబియస్ రిజల్ట్, శకునాలు. ఇటువైపు ఏమేమి శకునాలు ఉన్నాయో చెప్తాను. ఇటువైపు ఎవరున్నారు అంటే జెండాపై కపిరాజు ఉన్నాడు, ఎవరైనా హనుమంతుడు ఉన్నాడు, అండ్ అర్జున రథం ఎవరు ఇచ్చారు? అగ్నిదేవుడు ఇచ్చాడు. అండ్ అర్జునుడి రథం పైన ఎవరున్నారు? నారాయణుడు ఉన్నాడు. నారాయణుడు ఎక్కడ ఉంటే లక్ష్మి అక్కడే ఉంటుంది, రైట్? సో లక్ష్మి అంటే ఏంటి? ధనము, విజయము, నీతి, నిజాయితీ అన్నీ కూడా
ఎక్కడ ఉంటాయి? నారాయణుడు ఉండే చోటు ఉంటాయి. సో అష్టలక్ష్మి అంటారు కదా. సో అష్టలక్ష్మి మన దగ్గర ఉండాలి అంటే మన దగ్గర ఎవరు ఉండాలి? నారాయణ ఉండాలి. దురదృష్టవశాత్తు మనం దీపావళి రోజు లక్ష్మీ పూజ చేస్తాం, నారాయణుడిని పక్కన పెట్టి. ఎందుకుంటుంది లక్ష్మి? లక్ష్మి నారాయణుడితో ఉన్నప్పుడే చంచల, నారాయణుడు లేనప్పుడు చంచల. సో మనకి రుక్మిణీదేవి లక్ష్మీదేవి మాట్లాడుకునే సంవాదం ఒకటి ఉంటుంది అనమాట. అందులో రుక్మిణీదేవి లక్ష్మీదేవిని అడుగుతుంది, ఓ లక్ష్మి, నువ్వు అందరికీ కావాలి కానీ నువ్వు చంచల, ఎక్కడ ఆగవు, నువ్వు ఎక్కడెక్కడ ఆగుతావు, స్థిరంగా ఉంటావు చెప్పు అని అంటారు. అప్పుడు తను చెప్తుంది అనమాట, ఎక్కడైతే గోసేవ జరుగుతుందో అక్కడ నేను స్థిరంగా ఉంటాను. ఏ ఇంట్లో భార్యాభర్తలు గొడవ పడకుండా చాలా కలిసిమెలిసి ఉంటారో ఫ్యామిలీ, అక్కడ నేను ఉంటానని చెప్తాను. అండ్ అలాగే ఏ ఇంట్లో నారాయణుడిని కేంద్రీకృతం చేసి భగవంతుడిని కేంద్రంగా పెట్టి జీవిస్తారో వాళ్ళ చుట్టూ నేను తిరుగుతాను. సో మీకు లక్ష్మి కావాలనంటే నారాయణుడిని తెచ్చుకోండి. మీకు లక్ష్మి మీ ఇంట్లో స్థిరంగా ఉండాలంటే మీరు కలిసిమెలిసి ఉంటారు. ఈరోజు మనం చూస్తుంటాం కదా, అందరికీ సహనం తగ్గిపోయింది. లవ్ ఎట్ ఫస్ట్ సైట్, డివోర్స్ ఎట్ ఫస్ట్ ఫైట్. సో ఎంత తొందరగా ప్రేమించేస్తారో అంతే ఫాస్ట్గా వెళ్ళిపోతారు కూడా జనాలు, రైట్? ఈరోజు మనం జన్మలు అందాం అనుకుంటాం, తర్వాత 2-3 రోజులకే జన్మలు శత్రువు అయిపోతాం, రైట్? సో బంధాలు చాలా వీక్ అయిపోయాయి ఈ మధ్య. ఒకప్పుడు గొడవ వచ్చినా ఏది వచ్చినా సరే కలిసి ఉందామనే ఫీలింగ్ ఉండేది. ఇప్పుడు ఎందుకు కలిసి ఉండడం? విడిపోదాం, నాకు నేను సంపాదిస్తున్నా, నీకు సంపాదిస్తున్నా, నేను ఒకరి కింద ఉండాల్సిన అవసరం లేదు, ఐఎమ్ ఇండిపెండెంట్. దీంతో పాటు మళ్ళీ మనకి అడ్వర్టైజ్మెంట్ క్యాంపెయిన్లు నడుస్తుంటాయి, ఫ్రీడమ్ ఫర్ ఉమెన్ అనేసి, రైట్? సో మన సమాజంలో మనల్ని విడగొట్టడానికి చాలా శక్తులు ఉన్నాయి, కలపడానికి చాలా తక్కువ ఉన్నాయి. దానివల్ల ఏమవుతుంది అంటే మనం లక్ష్మి ఎంత సంపాదించినా సరే అది మన దగ్గర ఉండదు. సంపాదించడం కాదు, మన దగ్గర ఉండడం ఇంపార్టెంట్, రైట్? 1,00,000 సంపాదిస్తున్నాం కానీ 1,10,000 ఈఎంఐలు కడుతున్నారు అనుకోండి, వేస్ట్. సో మనకి సంపాదనతో పాటు అది మన దగ్గర స్థిరంగా ఉండాలంటే ఆ లక్ష్మి స్థిరంగా ఉండాలి, నారాయణుడు స్థిరంగా ఉండాలి. సో ఆ నారాయణుడు ఎలా స్థిరంగా ఉండొచ్చు? మనం జపం చేయడం వల్ల, కీర్తన చేయడం వల్ల, సత్సంగం చేయడం వల్ల నారాయణుడు స్థిరంగా ఉంటారన్నమాట. సో అక్కడ నారాయణుడు పాండవుల వైపు ఉన్నారు కాబట్టి గెలుపు వాళ్ళ వైపే ఉంటుంది. సో వీళ్ళందరూ శంఖాలు పూరిస్తారన్నమాట, రైట్? పాంచజన్యం ఋషికేశో దేవదత్తం ధనంజయః పౌండ్రం దద్మౌ అశోకం ఉంటుంది, భీమకర్మవృకోదరః. సో వీళ్ళందరూ వాళ్ళ శంఖాలు పూరిస్తారు. పాంచజన్యం ఎవరిది? కృష్ణది. దేవదత్తం అర్జునది, రైట్? సో వీళ్ళందరూ శంఖాలు పూరించడం ఏమవుతుంది తెలుసా? ఆ కౌరవుల హృదయాలు బద్దలైపోతాయి. హార్ట్ బ్రేకింగ్ సౌండ్ అనేది బయటకు వస్తుంది అన్నమాట. ఆ సౌండ్ వచ్చిన తర్వాత వీళ్ళు కూడా శంఖాలు పూరిస్తారు. కానీ వీళ్ళు శంఖాలు పూరించినప్పుడు ఆ సౌండ్ అనేది ఏం పెద్ద గోల చేయదు. సో పాండవుల హృదయం చాలా గట్టిగా బలంగా ఉంటుంది, బద్దలవుతుంది. కానీ కౌరవుల హృదయం మాత్రం బద్దలైపోతుంది. ఎందుకంటే పాండవుల హృదయంలో ఎవరున్నారు? భగవంతుడు ఉన్నారు. కౌరవుల హృదయంలో స్వార్థం. ఏ గుండెలో స్వార్థం ఉంటుందో అది తొందరగా పగులుతుంది, పెరుగుతుంది. ఏ గుండెలో భగవంతుడు ఉంటాడో అది చాలా గట్టిగా ఉంటుంది. ఈరోజు మనకి చెయ్య కాలు అప్పుడప్పుడు ఫ్రాక్చర్ అవుతుంది, కానీ మనసు మాత్రం, మన హృదయం మాత్రం రోజు ఫ్రాక్చర్ అవుతుంది, అవునా కదా? ఇప్పుడు మన శ్రీమన్నారాయణ గారు మిగతా అందరూ కలిసి చాలా మంచి అరేంజ్మెంట్ చేశారు. కానీ ఖచ్చితంగా 99% బాగుందన్నా సరే 1% జనాలు వచ్చి కమెంట్ చేస్తారు, ఇట్లా ఉండాల్సింది కాదు, అట్లా ఉండాల్సింది కాదు. ఎందుకనంటే వాళ్ళకి దోషాలే కనిపిస్తాయి. ఇంత అరేంజ్మెంట్ చేశారు, మనమైతే చేయలేకపోయాము, వాళ్ళు చేసిన దానికి మనం అప్రిషియేట్ చేయాలని ఉండదు, కానీ తప్పులు వెతుకుతూ ఉంటాం అనమాట. మన హృదయం అనేది వీక్గా ఉందనుకోండి, అప్పుడు మనం 99% చేసిన ప్రశంసని పక్కన పెట్టి ఎవరో ఏదో అన్నారని మనసులో పెట్టుకుంటామా లేదా? ఎందుకంటే భగవంతుడు లేదు కదా. అదే భగవంతుడు లోపల ఉన్నారనుకోండి, అప్పుడు మనం అనుకుంటాం అన్నమాట, భగవంతుడు ఎన్ని లీలలు చేస్తేనే భగవంతుడిని తిట్టిపోసేవాళ్ళు ఉన్నారు, నేనెంత వాడి ముందు అనేసి మనం అనుకోనికి చాలా రైట్గా ఉంటాం. భగవంతుడు ఎంతో అందంగా ఉంటాడు, అయినా నచ్చడు. భగవంతుడు ఎంతో బలంగా ఉంటాడు, జ్ఞానవంతుడు, అన్ని లీలలు చేశారు, ఆయనే పట్టించుకోవట్లేదు. నేను చేసిన దాన్ని అందరూ పట్టించుకోవాలని నేను ఎందుకు అనుకోవాలి? ఎంతమంది పట్టించుకుంటే అదే భగవంతుడి కృప అని ముందుకెళ్ళారు, రైట్? సో మన హృదయం గట్టిగా ఎప్పుడు ఉంటుంది అంటే మన హృదయంలో భగవంతుడు ఉన్నప్పుడు అన్నమాట. సో పాండవుల సెంటర్ ఎవరు అని అంటే కృష్ణ అక్కడ. కానీ కౌరవుల సెంటర్ ఏంటి? స్వార్థం.
కాబట్టి ఆ శంఖం పూరించినప్పుడు ఏమైంది, వాళ్ళకి గుండె అనేది బద్దలైపోయింది అనమాట. సో డిఓ అయిపోయింది. దాని తర్వాత అర్జున్ ఏమంటారంటే, ఓ కృష్ణ, కొంచెం రథాన్ని రెండు సైన్యాల మధ్యలోకి తీసుకెళ్ళు అని అంటారు అనమాట. నేను చూడాలనుకుంటున్నాను నాతోని పోరాటానికి వచ్చిన దుష్టజనులు ఎవరు అనేసి. సో సరే అనేసి కృష్ణ ఏం చేస్తారు, తీసుకెళ్ళిపోతారు. తీసుకెళ్ళి చూడు అని అంటారు. అయితే తీసుకెళ్ళి ఎవరి ముందు నిలబెడతారు తెలుసా? భీష్ముడు ముందు, ద్రోణాచార్య ముందు నిలబెడతారు అనమాట. రైట్. సో ఆ భీష్ముడిని, ద్రోణాచార్యుడిని చూడగానే ఆయనకి ఇమోషనల్ ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుంది. సో మనం భగవద్గీత వింటున్నప్పుడు మనకి అర్థం కాదని సింపుల్ ఎగ్జాంపుల్ ఇస్తాం. మిమ్మల్ని తీసుకెళ్ళి మీ చేతిలో గన్ను పెట్టి మీ తాతయ్యని చంపు అని నిలబెడితే మీకు ఎలా ఉంటుంది? చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేసిన తాతయ్య తలపైన మీరు గన్ను పెట్టి కాల్చాలి, లేకపోతే మిమ్మల్ని చంపేస్తాం అని అన్నప్పుడు మనలో ఎంతమంది ధైర్యంగా నిలబడతాం? వణుకొస్తుందా లేదా? సో అర్జునకి అదే సిచ్యువేషన్ ఉంది. అర్జున కౌరవుల్ని చంపకపోతే కౌరవులు ఏం చేస్తారు? అర్జునుడిని చంపేస్తారు, పాండవులు అందరినీ చంపేస్తారు. సో ఇప్పుడు ఏ క్షణం వస్తుంది అని అంటే, ఆయన ఏ ఒడిలో పెరిగాడో ఆ ఒడిలోనే బాణాలు దించాల్సిన సమయం వచ్చింది. సో అర్జున ఇది ఆలోచిస్తేనే ఆయనకి సందిగ్ధత మొదలవుతుంది. చిన్నప్పుడు నేను ఆయన ఒళ్ళు ఆడుకునేటప్పుడు భీష్ముడి గడ్డాన్ని పట్టుకొని నేను ఇలా లాగుతూ నాన్న అనేవాడిని. అప్పుడు భీష్ముడు నా తలపైన ఒకటి కొట్టి, నేను నాన్నని కాదు, మీ నాన్నకి నాన్న లాంటి వాడిని తాతయ్యని అంటారు. అది నాకు గుర్తుకొస్తుంది. అది గుర్తుకొస్తుంటేనే గుండె బద్దలైపోతుంది. ఇట్లాంటి ప్రియమైన వ్యక్తిని నేను ఎలా చంపాలి? ఆచార్య దేవోభవ అనేసి ఆయన దగ్గర విద్య నేర్చుకున్నా నేను, అటువంటి ద్రోణాచార్యుని నేను ఎలా చంపాలి? అండ్ వీళ్ళందరూ నా తమ్ముళ్ళే కదా, నా ఫ్రెండ్సే కదా, నా స్వజనుల్ని నేను ఎలా చంపాలి అనేసి క్వశ్చన్ స్టార్ట్ అయింది. యుద్ధంలో రెండు సైన్యాల మధ్యలో రథం వెళ్ళకుండా ఏమన్నారు? నాతో పోరాటానికి వచ్చిన దుష్టజనులు ఎవరో చూద్దామని వచ్చారు. కానీ అలా చూడగానే ఏమైపోయింది? దుష్టజనులు కాదు, స్వజనులు అంటారు అనమాట. సో అక్కడ ఏమవుతుంది? మెల్లమెల్లగా టర్నింగ్ పాయింట్ వైపు వెళ్తుంది అనమాట. సో వీళ్ళనైతే నేను చంపలేను అనేసి అంటూ ఉంటారు. అండ్ ఏమనుకుంటారు? యాక్చువల్గా కులధర్మం ఏంటి, క్షత్రియ ధర్మం ఏంటి, కాపాడటం. అలాంటిది నా ఫ్యామిలీని నేను చంపాలా అనేసి ఆయన భ్రమలో పడిపోతారన్నమాట. భ్రమ అంటే ఏంటంటే, చేయాల్సిన ధర్మాన్ని పక్కన పెట్టి చేయకూడని ధర్మాన్ని చేయడం, ధర్మం ప్లేస్లో అధర్మాన్ని పెట్టడం, అధర్మం ప్లేస్లో ధర్మాన్ని పెడితే అది భ్రమ అంటారు అన్నమాట. రైట్. సో మనము చాలాసార్లు భ్రమలోనే జీవిస్తాం. అందుకనే సంతోషం వస్తుంది అని ఎక్కడ కష్టపడతామో అక్కడ సంతోషం కొంచెం వచ్చినా బాధ ఎంత వస్తుంది. రైట్. మనలో ఎంతమంది పెళ్ళకి సుఖపడతామని పెళ్లి చేసుకున్నాం? భ్రమలో ఉన్నామా లేదు? సో పెళ్లి చేసుకుంటే ఆటోమేటిక్గా సుఖంగా ఉండము, అందులో కూడా కష్టపడాలి. రైట్. సో మనకి చిన్నప్పుడు చెప్తూ ఉంటారు, 10th పాస్ అయితే సెటిల్ అయిపోతాం అంటారు. 10th పాస్ అయ్యాక సెటిల్ అయ్యామా? మళ్ళీ ఇంటర్ చేయాలి. ఇంటర్ అయ్యాక సెటిల్ అయిపోతాం అంటారు. మళ్ళీ గ్రాడ్యుయేషన్ చేయాలి, జాబ్ చేయాలి. పెళ్ళైతే సెటిల్ అంటారు. పెళ్ళైన తర్వాత కూడా సెటిల్ అవ్వం. యాక్చువల్గా లాస్ట్ కాలం మనం సెటిల్ అవ్వం. కానీ సెటిల్ అవుతామని భ్రమలో ఉంటామా లేదు? రైట్. సో ఈ వ్యక్తి నన్ను బాగా చూసుకుంటాడు అనేసి పెళ్లి చేసుకుంటారు. చూసుకోవచ్చు, చూసుకోకపోవచ్చు, మన కర్మానుసారంగా. సో మనము ప్రతి విషయంలో ఏదో ఒక భ్రమలో ఉంటానే ఉంటాము. అండ్ మనకి ఏదైతే సంతోషం ఇస్తుందని అనుకుంటానో చాలాసార్లు అటు నుంచే బాధ వస్తుంది. మీరు చెప్పండి, బయట వాళ్ళు అన్న మాటలకి మీరు ఎక్కువ బాధపడతారా, మీ సొంత వాళ్ళు అన్న మాటలకి ఎక్కువ బాధపడతారు? కానీ సొంత వాళ్ళే కదా మనల్ని ఏమనాలని మనకు నమ్ముతాం, అందుకని మనం బాధపడతాం. రైట్. సో మనం భ్రమలో ఉంటాం ఏంటంటే, వీళ్ళు నా వాళ్ళు, వీళ్ళు బయట వాళ్ళు అనేసి. కానీ పరిస్థితులు వచ్చినప్పుడు కొన్నిసార్లు బయట వాళ్ళే మన వాళ్ళు అవుతారు, మన వాళ్ళే పరాయి వాళ్ళు అయిపోతారు. సో మనకి భ్రమకి నిజం అనేది తెలియదు అనమాట. సో భ్రమలో ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే, ధర్మం అర్థం కాదు, అధర్మం అర్థం కాదు. మనవాడు ఎవరో తెలియదు, బయటవాడు ఎవరో తెలియదు. ఇలాంటి వాడైతే మంచివాడు అనుకుంటాం, అలాంటి వాడైతే మంచివాడు అనుకుంటాం, కానీ ఎవరు ఎలాంటి వాళ్ళు మనకు తెలియదు అనమాట. సో అలా అర్జున కూడా భ్రమలో ఉండిపోయాడు. ఏంటంటే, ఇప్పుడు నేను యుద్ధం వీళ్ళ ముందు చేయాలా, వీళ్ళని చెప్పాలా, నేను చేయలేనంటారు. చేయలేననేసి ఏం చెప్తారు? తన చేతిలో ఉండే గాంధీవంని పక్కన పెట్టేస్తారు.
ఆయన చేతిలో నుంచి గాంధీవ ధనస్సుని ఎవరు లాక్కుంటారో వాళ్ళని చంపేంత ప్రతిజ్ఞ తీసుకున్న అర్జునుడు ఏం చేస్తాడంటే స్వతహాగా ఆ అర్జున ఆ చేతిలోకి వెళ్ళి జారిపోయే సిచ్యువేషన్ తెచ్చుకున్నాడు అనమాట. సో గాంధీవం చేజారింది అండ్ తన చర్మం అనేది కాలిపోతూ ఉంటుంది అనమాట, నోరు ఎండిపోతూ ఉంటుంది. ఎమోషనల్గా తను ఎంతగా స్ట్రగల్ అవుతున్నాడు, చాలా కష్టపడుతున్నాడంటే సరిగ్గా కూర్చోలేకపోతున్నాడు, ఏడుపు వచ్చేస్తుంది, కింద కూర్చోడిపోతాడు అనమాట. అంటే నిలబడి ధైర్యంగా యుద్ధం చేయాల్సిన వాడు ఏమయ్యాడు, కింద పడిపోయాడు. అండ్ వేరొళ్ళకి బాధ పెట్టి వాళ్ళపైన గెలిచే వ్యక్తి ఎవరైతే ఉంటారో, అంటే బాధ పెట్టి అంటే యుద్ధం చేసి, రైట్? సో అట్లాంటి వ్యక్తి సొంతగా బాధపడుతున్నాడు. అండ్ యుద్ధాలు ఎన్నో గెలిచిన అర్జునుడు విరాట పర్వంలో పుట్టి చేస్తూ వాళ్ళందరినీ ఆపగలిగాడు, కానీ ఈరోజు వాళ్ళతోనే యుద్ధం అంటే మాత్రం చేయలేకపోతున్నాడు. ఎందుకు ఆ రోజు విరాట పర్వంలో ఒంటి చేత్తో అంతగా పరాక్రమం చూపించగలిగాడంటే అక్కడ ఎవరిని చంపాల్సిన అవసరం లేదు, ఓన్లీ ఆపాల్సిన అవసరం ఉంది. కానీ ఇక్కడ చంపాల్సిన అవసరం ఉంది. సో అందుకనే ఎన్నో యుద్ధాలు గెలిచిన అర్జునుడికి యుద్ధం చాలా కష్టమైపోయింది. సో అందుకనే ఆయన ఇంకా నేను యుద్ధం చేయలేను, వీళ్ళందరినీ చంపి పాపంని నేను తెచ్చుకోవాలనుకోవట్లేదు, వీళ్ళందరినీ చంపిన తర్వాత వచ్చే రాజ్యాన్ని నేను అనుభవించాలని అనుకోవట్లేదు. వీళ్ళందరినీ చంపడం వల్ల ఎంతోమంది విధవలు అవుతారు, వాళ్ళ భార్యలు, అప్పుడు సమాజంలో వర్ణ సంకరం అనేది వచ్చేస్తుంది. సో ఎంత ముప్పుని సమాజంకి తెప్పే పని నేను చేయలేదనేసి ఆయన మానేస్తారు అన్నమాట. సో అలా అర్జున ఏమవుతున్నాడు, విషాదంలో ఉన్నాడు. మరి చాప్టర్ పేరేంటి, అర్జున విషాద యోగం. ఎందుకు అనంటే ఈ విషాదాన్ని ఎవరితో వ్యక్తపరుస్తున్నాడు, భగవంతుడితో. సో యోగా అంటే ఆత్మ పరమాత్మతో సంబంధాన్ని కలుపుకోవడానికి చేసే ప్రయత్నాన్ని, ప్రాసెస్ని యోగా అంటారు. సో అర్జున విషాదంలో ఉన్నారు, కానీ ఎవరితో సంబంధాన్ని ఏర్పరుస్తున్నారు, కృష్ణతో. కాబట్టి దీన్ని ఏమంటారు, అర్జున విషాద యోగా అంటారు. లేదా సైన్య నిరీక్షణ యోగా అని కూడా అంటారు, సైన్యాన్ని నిరీక్షించారు కాబట్టి. సో ఇప్పుడు అంత గొప్ప అర్జునుడికి ఎథికల్ డైలమా వచ్చింది అనమాట, ధర్మ సంకటం అని అంటారు అనమాట. సో అందుకని ఆయన ఏం చేస్తున్నారు, ఇప్పుడు 2వ అధ్యాయంలో కృష్ణుడి వైపు మళ్ళీ ఆయన సజెషన్ అనేది తీసుకుంటారు అన్నమాట. సో మన జీవితంలో కూడా ధర్మ సంకటాలు వస్తూ ఉంటాయి, ఏం చేయాలి ఏం చేయకూడదు. మనకి రైట్ రాంగ్, ఆప్షన్ ఏ రైట్ ఆప్షన్ బి రాంగ్ అని వచ్చింది అనుకోండి, ఈజీ, ఆప్షన్ ఏ రైట్ చూస్ చేసుకోవచ్చు. కానీ ఆప్షన్ ఏ బ్యాడ్, ఆప్షన్ బి వెరీ బ్యాడ్, ఆప్షన్ సి వెరీ వెరీ బ్యాడ్, ఆప్షన్ డి వెరీ 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 బ్యాడ్. ఏది చూస్ చేసుకుంటారు? సో లైఫ్లో ఆప్షన్స్ చాలా ఈజీగా రావు మనకి. 2 బాగానే అనిపిస్తాయి, 2 బ్యాడ్ అనిపిస్తాయి, ఏం చేయాలి రైట్? సో ఒక చిన్న క్యాజువల్ జోకింగ్ ఎగ్జాంపుల్ ఏంటంటే, సపోజ్ మీ హస్బెండ్ వాళ్ళ చెల్లెలి పెళ్ళి ఉంది, మీ చెల్లి పెళ్ళి కూడా అదే రోజు ఉంది అనుకోండి, ఎక్కడికి వెళ్తారు? సేమ్ టైం ఉంది, ఎక్కడెక్కడో వేరే చోట ఉంది, రైట్? మీకు పక్కన పెట్టండి, మీ హస్బెండ్కి పెద్ద కన్ఫ్యూజన్ ఉంటుంది, రైట్? చెల్లి పెళ్ళికి వెళ్ళకపోతే కుదరదు, రైట్? అటు పెళ్ళాం చెల్లెలి పెళ్ళికి వెళ్ళకపోతే పెళ్ళాంతో వేయగలేదు. సో దీన్నే ధర్మ సంకటం అంటారు. 2 ఆప్షన్స్ ఉన్నాయి, 2 దగ్గర వెళ్ళలేము, 2 ఒప్పుకోలేము, ఏదో ఒకటే చేయాలి, ఏం చేయాలి, రైట్? సో ఇది జస్ట్ జోకింగ్ ఎగ్జాంపుల్, కానీ లైఫ్లో చాలా ఉంటాయి అన్నమాట, రైట్? ఎవరికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి, డబ్బుకి ఇవ్వాలా, ధర్మంకి ఇవ్వాలా, ఎవరికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి, ప్రాణంకి ఇవ్వాలా, అబద్ధానికి ఇవ్వాలి, దేనికి ఇవ్వాలి? సో ఇట్లాంటి సందిగ్ధతలు వచ్చినప్పుడు, ఇట్లాంటి కన్ఫ్యూజన్స్ వచ్చినప్పుడు మన దగ్గర ధర్మ జ్ఞానం అనేది, ఆత్మజ్ఞానం అనేది లేదనుకోండి, అప్పుడు నువ్వు డెఫినెట్గా తప్పు చేస్తావు. ఇప్పుడు తప్పు చేసి దాన్ని కవర్ చేయడం కోసం ఇంకో తప్పు, ఇంకో తప్పు, ఇంకో తప్పు, అలా జీవితంలో చాలా తప్పులు చేసి మనము కష్టాల పాలవుతూ ఉంటాం అన్నమాట. సో అందుకని భగవంతుడు మనకి ముందే మాన్యువల్ ఇస్తారు, ఇది నీకు తెలిస్తే ఏ సమయంలో ఏ బటన్